శిలువ మరణంలో ఉన్న పరమార్థం. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్యకుమారుడు వచ్చెనని లూకా 19:10లో వ్రాయబడి ఉంది. దైవ స్వభావంతో ఉండాల్సిన నరుడు పాపమనే కట్లతో శాపమనే ఊబిలో మునిగిపోతూ నశిస్తూ ఉంటే అతన్ని రక్షించి పాపశాపాల నుండి విడిపించి క్షమించి స్వేచ్ఛని, సంతోషాన్ని, నిత్యజీవాన్ని ఇవ్వాలని దేవుడు ఉద్దేశించాడు. పాపిని రక్షించాలంటే తాను తప్ప వేరొక రక్షకుడు లేడని తాను ఎరిగి మానవ రక్త ప్రాణాలు పాపంతో పెనవేసుకొని కలుషితమై ఉండగా పరిశుద్ధ దేవుడు తన ప్రాణమైన నిన్ను రక్షించుకొనుటకు తన పరిశుద్ధ ప్రాణ రక్తమును క్రయంగా అర్పించి మానవ జాతి అంతా పాప క్షమాపణతో రక్షింపబడి నిత్యజీవానికి అర్హులమవున్నట్లుగా తానే మార్గమయ్యాడు. ఈ శిలువ మరణమనే మరణదండన ఎంతో వేదనకరమైందని, కష్టమైందని, అవమానకరమైనదని, వర్ణింప చెప్ప శక్యము కానిదని తాను ఎరిగియు ఆ పాపమనే శ్రమల పాత్రను తనపై వేసుకొని ఆ శిలువ మరణదండనను అనుభవించుటకు వెనుకాడలేదు. మానవ పాప పరిహారమునకు విమోచన ఆకాశము క్రింద ఏ మనుష్యుని అందే కాని, ఏ వస్తువు అందే గాని దేనిలో కూడా లేదు. పాపరహితుడైన దేవుడైన యేసుక్రీస్తు రక్తం చిందిస్తేనే పాపసహితుడైన మానవుడు రక్షింపబడతాడే తప్ప ఇక ఎవరి వల్లనూ దేని వల్లనూ రక్షింపబడలేడని మానవ రక్త పాప పరిహారానికి తన రక్తము వెలగా ఇచ్చుటకు తన్ను తాను శిలువ మరణానికి అప్పగించుకున్నాడు. ఈ లోకంలో ఒకని పాపానికి తీర్పుగా ఉరిశిక్ష వస్తే ఉరి తీయాల్సిన తలారి తన తండ్రే గనుక తన కుమారుణ్ణి ఉరి తీయలేని తండ్రి తన కుమారుని పాపదోష శిక్షను తనపై వేసుకొని తన కుమారునికి మారుగా ఉరికంబమెక్కి మరణించి తన కుమారుణ్ణి విడిపించి స్వేచ్ఛను, మారు మనసుతో కూడిన మంచి జీవితం జీవించటానికి మరొక అవకాశం ఇచ్చాడు. యేసుక్రీస్తు కూడా తన శిలువ మరణం ద్వారా మనపై ఉంచిన ప్రేమను వెల్లడి చేస్తున్నాడు. రోమా 5వ అధ్యాయము 6-9 వచనాలలో ఏలయనగా మనమింకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయెను. నీతిమంతుని కొరకు సైతము ఒకడు చనిపోవుట అరుదు. మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవ తెగింపవచ్చు. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనమింకను పాపలమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. పాపానికి ఈ లోక చట్టం విధించే శిక్ష దేవుని శిక్షతో పోలిస్తే పోల్చకూడనంత ఎంతో చిన్నది. అసలు పోల్చవద్దు కూడా. ఎందుకంటే ఈ లోక చట్టం వేసే శిక్ష మానవ దృష్ట్యా ఎంత పెద్దదిగా కనబడినా అది బ్రతికి ఉన్నంత వరకే. కానీ దేవుని చట్టం పాపానికి నిర్ణయించిన శిక్ష అతి భయంకరమైనది. అది మరణానంతరం నిత్యాగ్ని దండనే. ఆ శిక్షలో అగ్ని ఆరదు, పురుగు చావదు, యుగయుగాలు అలాగే అనుభవించాలని మార్కు 9:48లో హెచ్చరిక చేయబడింది. అత్యంత పరిశుద్ధుడైన వెలుగైన దేవుని యొద్ద పాపమనే చీకటికి అసలు చోటు లేదు. పరిశుద్ధ దైవ సన్నిధిలో పాపాత్ముడు నిలువలేడు. మానవుడు గ్రహించలేని పాప తీవ్రత యొక్క ఫలితం అత్యంత భయంకరమైనది. అది మానవ కన్నులకు మరుగైయున్నది. దాని చూచే ఏర్పాటు కాలం మరణమే. నిత్య మహిమకు ప్రభువు పిలుస్తుంటే ఆ మాటలను విననొల్లనివాడు, ఆయన మార్గాలను చూడనొల్లనివాడు నిత్య శిక్షకు పరిగెడుతున్నాడు. 1 కొరింథీ 1:18లో శిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కాని రక్షింపబడుతున్న మనకు దేవుని శక్తి అని వ్రాయబడి ఉంది. నిస్వార్థమైన దైవ మరణమే స్వార్థపూరితమైన నిన్ను బాగు చేయగలిగింది. శిలువ మరణంలో దాగి ఉన్న పరమార్థం ఆయన పాపిని ప్రేమించుటే. ఆ భయంకర శిలువ మరణాన్ని సహించగలిగేలా ఆయనను నడిపించింది నీపై ప్రేమనే. నీపై ఉన్న
ఆ దైవిక ప్రేమ మరణించేంతగా ఓర్చుకొని శ్రమపడింది. పరమగీతాలు 8:6లో ప్రేమ మరణమంత బలవంతమైనదని ఆ శిలువ మరణం రుజువు చేస్తుంది. ఆ పరిశుద్ధ దేవుని ప్రేమ యొక్క తీవ్రత చూడనల్లో కూడని, విననల్లో కూడని, అనుభవింపకూడని ఆ శిలువ మరణంలో ప్రత్యక్షపరచబడింది. దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. ఆ ప్రేమ స్వభావమే శిలువపై వేలాడింది. ఆయనను విశ్వసించే ప్రతివానిని రక్షించుటకు శక్తి కలిగింది. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను. మన దోషములను బట్టి నలుగగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది అని యెషయా 53వ అధ్యాయంలో వ్రాయబడింది. 2 కొరింథీ 5వ అధ్యాయము 18 నుండి 21వ వచనాలలో దేవుడు పాపిని క్రీస్తు ద్వారా తనతో సమాధానపరచుకొనుటకు నీపై నాపై ఉన్న వెలకట్టలేని తన ప్రేమను కనపరచుటకు పాపమెరుగని క్రీస్తును మన కోసము పాపముగా చేసి విలువను మించిన శిలువ మరణమును ఆయనపై మోపి తన ఉద్దేశాన్ని నెరవేర్చినాడు. ప్రియ సహోదరులారా, ఈ ప్రేమను ఎట్లు వర్ణించగలము, వివరించగలము? ఈ ప్రేమకు ఏమివ్వగలము? పాపి రక్షింపబడుటే, మారుమనసు పొందుటే ఈ త్యాగానికి ముఖ్యాంశము. ఈ ప్రేమ మనుష్య జ్ఞానమునకు, మాటలకు, ఊహలకు మించినది. ఈ ప్రేమకు ఏమివ్వలేము. కేవలము ఆయన ఎడల భయభక్తులు కలిగి, కృతజ్ఞత కలిగి బ్రతికితే చాలు. ఆయన సంతోషిస్తాడు. ఇకనైనా నీకు అనుగ్రహింపబడే దైవ కృపను దుర్వినియోగపరచక శిలువ మరణం నీ కొరకే అని గ్రహించి మారుమనస్సు పొందు. పరిశుద్ధుడు పాప శాపాన్ని మోస్తే పాపాత్ముడు పాపమనే మరణమును మోస్తున్నాడు. పాపి కొరకు శాపమనే శిలువను మోసిన పరిశుద్ధుడు నేనే మార్గం, సత్యం, జీవం అని సెలవిస్తున్నాడు. ఆ శిలువ మార్గమే సత్యమైన నిత్యజీవము. క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలెనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవమార్గమును కనుగొనునని సామెతలు 15:24లో చెప్పబడింది. యేసుక్రీస్తు శిలువ మరణంలో పాపికి రక్షణ, నిత్య జీవమనే పరమార్థం దాగి ఉంటే బుద్ధిమంతునిగా నడుస్తావా లేదా బుద్ధిహీనునిగా జీవిస్తావా? నిర్ణయం నీదే. కృప మీకు తోడైయుండునుగాక. క్రీస్తునందు మీ సహోదరుడు కె. శశి స్టీఫెన్.